సో అల్లు అర్జున్కి బలుపు ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటారు. యాజ్ అ ఫ్యాన్గా మీరు పక్కన పెట్టి చెప్పండి. లేదు యాక్చువల్లీ నాకైతే ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకు నాకు ఆ ఫీలింగ్ రాలేదని అంటే, మనం ఒకరిని లవ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఎందుకైనా నెగిటివ్ ఉన్నా కూడా మనకు అది కనిపించదు కదా, అబ్బా మనం పిచ్చి అయిపోతుంటాం వాళ్ళని చూస్తే. సో నాకైతే అటువంటి ఫీలింగ్ అస్సలు రాలేదు. అండ్ మిగతా వాళ్ళతో కూడా నేను చూసా కదా, ఆ షాట్ లేనప్పుడు అయితే మాత్రం ఆబ్వియస్లీ ఆయన ప్రాక్టీస్ అంటే ఆ మూడు పోతుంది కాబట్టి ఆ పక్కన వాళ్ళందరూ కూడా ఏంటంటే బేసిక్ ఇప్పుడు మనమే ఎవరన్నా మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందరూ మనం ఏదో ఇలా చూస్తున్నారు అనుకో, మనం ఏం పని చేసుకుని ఆ పని చేసుకోవాలి లిటరల్ అందరూ మనకే చూస్తూ ఉంటే. సో ఆబ్వియస్లీ అంత పెద్ద హీరో ఉన్నప్పుడు మిగతా చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చినప్పుడు షార్ట్ ఇలాగ లేదు అన్నప్పుడు ఇలాగ ఆయన కాస్త చూస్తుంటారు కదా, ఆ నడవడికలు ఉంటుంది, ఎలా మాట్లాడతారు అలా చూస్తున్నప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ మైండ్లో నన్ను చూస్తున్నాడు అన్న ఫీలింగ్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎందుకంటే మేము కూడా ఫన్ బకెట్ అనేది చేసినప్పుడు కూడా బయటికి వెళ్తే ఎక్కడ ఏదైనా టిఫిన్ షాప్కి నార్మల్గా వెళ్ళి ఎక్కడో రోడ్డు మీద తినేస్తుంటే ఎవరో వచ్చి మనోడు అని అంటే మనకు కూడా ఇటలా చూస్తున్నాడు ఫీలింగ్ ఉంటుంది కదా. ఆయన అంత పెద్ద స్టార్, ఆబ్వియస్లీ ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అప్పుడు మాట్లాడామనుకోండి, ఆయన ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నాడో దానివల్ల అది ఇబ్బంది కలగొచ్చు కదా, అందుకని మాట్లాడుండకపోవచ్చు అంతే. దాని యాటిట్యూడ్ అనేది మనం అనలేం, ఎందుకంటే అండ్ నాకైతే అసలు అనిపించదు అది. కానీ మాట్లాడే టైం వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా బాగా చేసినా ఏది చేసినా సరే ఆయన ఎంత బాగా అప్లోడ్ చేస్తారని లిటరల్లీ హైలైట్. అంటే ఇది వేరే అతను నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన చెప్పారనమాట, ఆయన కూడా అందులో ఒక మంచి సీన్ చేశారంట. సీన్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి అంత బాగా ఎలా చేశారండి అన్నారండి ఆయన ఆర్టిస్ట్కి. ఆయన భోజనం చేస్తూ నాకు చెప్పారనమాట, అసలు బన్నీ గారు లిటరల్లీ సూపర్ అండి బాబు. నేను అసలు అంటే అంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆయనది కొంచెం పెద్ద డైలాగ్ ఉంటుందంట, మొనోలోగ్ లాంటి డైలాగ్ ఉంటుందంట. పోలీస్ గారి క్యారెక్టర్ ఎవరిదో చేస్తున్నప్పుడు మొత్తం సీన్ అయిపోయాక ఇంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం చిన్న వాళ్ళు అయితే చేయలేరు కదా, ఆయన అసలు ఏమీ కాకుండా ఇలాగ ఇసిరి పడిచాడంటే యాక్టింగ్ని. ఈయన వెళ్ళి అంత బాగా ఎలా చేశారండి అని అడిగాడు. ఆయన అసలు రోజు అదే డైలాగ్ చేస్తున్నప్పుడు అక్కడ లొకేషన్ అంటే అంత క్లోజ్ గా మూవ్ అవుతారు. అండ్ ఫైనల్ గా మేము ఒక సాంగ్ చేసాం అనమాట సినిమాలో. ఆ సాంగ్ చేసినప్పుడు కూడా మొత్తం అయిపోయాక అందరికి రండి 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 అని చెప్పి ఓకే థ్యాంక్ యూ సో మచ్, అందరు మాకు చాలా బాగా సపోర్ట్ చేశారని అందరికి ఇలా కిస్సులు ఇచ్చి చాలా బాగా మాట్లాడడం అంతా జరిగింది. సో అదే బన్నీ దగ్గర ఫోటో తీయడానికి వెళ్ళినా కానీ దిగలేదు అని చెప్పి చెప్పారు. నేను అప్పుడు పరిగెట్టి వెళ్ళే, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయనే ఫ్యాను, ఆయనే ఇది అనుకుని ఉంటే అసలు సినిమాలో అవకాశం వస్తుంది అంటే ఓకే ఆడిషన్ ద్వారా వస్తుంది అనుకున్నా, మన పెర్ఫార్మెన్స్ ఏదో ఇచ్చాం కదా అని. బట్ అదే బన్నీ అన్నతో కాంబినేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. కాంబినేషన్ కూడా చేశారా? బన్నీ అన్నతో కాంబినేషన్. సో ఇప్పుడు అదే సీన్ కానీ ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరితో చేసినా, ఆ పుష్పాలో చేసిన డైరెక్టర్ గారు మంచి అవకాశం ఇచ్చారు, నాకు హ్యాపీనెస్ ఉంది. కానీ ఇప్పుడు ఇదేమైపోయిందంటే అందులో అవకాశం మించి బన్నీ అన్నతో కాంబినేషన్ అనేసరికి ఇంకా నేను గాల్లో తేలాను. ఎలా ఉంటే ఇద్దరి మధ్యలో సీన్స్ కాంబినేషన్ చాలా బాగుంది. ఏమని మాట్లాడారు అన్నకు ఊపిరి చెప్పాలంటే, మనం యాక్చువల్ ఆయనకి ఫ్యాన్ కాబట్టి మనం ఎలాగుంటాం అన్న చూడగానే నేను వెంటనే ఆయనకి లైన్ వేసేస్తున్నా. ఒక అమ్మాయికి ఎలాగైతే మనం లైన్ వేస్తాం, లవ్ చేస్తున్నాం కాబట్టి షార్ట్ బ్రేక్ వస్తుందంటే నేను అన్నగే చూస్తుంది ఇలాగా మొత్తం అన్నగే. ఆయన ఏంటంటే ప్రాక్టీస్ లో ఉంటాడు ఎక్కువ, ప్రాక్టీస్ షార్ట్ ఇలాగ అయిపోయినా సరే నెక్స్ట్ సీన్ కి ఆయన ఇలా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అయితే నేను ఒకసారి ఐ కాంటాక్ట్ ఇస్తే మాట్లాడదాం అని చూస్తున్నా, అన్న ఇవ్వట్లేదు ఇలా ఒకసారి చూశాడు, నమస్తే అని మళ్ళీ అన్న అని అంటే అని అన్నాడు. అంటే ఆయనకి మనలాంటి ఫ్యాన్స్ బోల్డ్ మంది కదా, బట్ మనకు ఆయన ఒక అంత పెద్ద వ్యక్తి అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే అలాగే షార్ట్ ఒకసారి ఒక సీన్ జరిగితే మాత్రం ఆయన నేను ఇలా చేసే ఒక పెర్ఫార్మెన్స్ చాలా క్లోజ్గా చాలా జోవియల్గా, అరే అలా కాదు ఇట్రా అన్నాడు. ఇలాగిల్లే ఆ సీను అలా కాదు, ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేయి అని ఇలాగెలాగని ఒక చిన్న చెప్పారనమాట. నేను అలాగెలాగని చేసేసరికి ఆయన అది అలా చేయరా అంటే రారియా అని మాట్లాడేస్తుంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతే ఆ సీన్ అలా చేస్తే. అయితే యాక్చువల్లీ ఆ సీన్లోనే అలా చేయకూడదండి. అంటే సుకుమార్ సార్ ఏమో ఒక యాంగిల్ ఉంటుంది కదా, నేను ముందు ఏదైతే చేసిన పెర్ఫార్మెన్స్ అదే కరెక్ట్. ఈయన మధ్యలో చెప్పారు కాబట్టి నేను అలా చేయడం, సుకుమార్ సార్ ఎలాగైంది చేసేవారా అంటే మనకు బన్నీ అన్న మీద ఉన్న ప్రేమతో బన్నీ అన్న ఇలా చెప్పాడని చేశాను సార్ అని చెప్పలేను కదా, నేను సైలెంట్గా ఉన్నా. అప్పుడు బన్నీ అన్న డల్లింగ్ అని అతను పిలిచి నేనే చెప్పాను వద్దా అని అన్నాడు. అని అంటే వద్దు అలా పోద్ది, ఆ సీన్ అలా చేయకూడదు, ముందు మనోడు చేసినట్టే బాగుంటుంది అని అంటే అవునా ఓకే డార్లింగ్ అనేసి సార్ వెళ్ళిపోయిన తర్వాత మనోడు మళ్ళీ నాకు చూసి అంటే చిన్న చిలిపి టైప్ ఆఫ్ ఇవే అనమాట. ఆయన మధ్యలో వచ్చాను పని చాలా బాగా చెప్తాడు. ఇది కూడా అంటే నిజంగా ఆ సీన్కి అది అలా వర్కౌట్ అవ్వలేదు, కానీ అదే ఆ సీన్ అలా కూడా వర్కౌట్ అవుద్ది అంటే ఈయన చెప్పింది చాలా బాగుంది.
హింసిస్తూ ఉంటాడు మధ్య. మధ్య మధ్యలో అంటే ఏదో మనం ఆయనతో చేస్తున్నాం కదా, ఆడు మడిగడ ఏదో చేసుకుంటాడు, ఆడు చిన్న ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ లేకుండా అసలు ఎంత బాగా ఇచ్చేస్తారు. మళ్ళీ షార్ట్ అయిపోయిందంటే మళ్ళీ కొంచెం ఆయన మట్టుగా ఆయన వర్క్